పల్లెటూరుల్లో ప్రత్యేకంగా సమ్మర్‌లో మనకి ఫ్రెష్‌గా దొరికే తాటికాయలైతే ఉన్నాయన్నమాట. ఇంక మనకి ఇంటి ముందే ఉన్నాయి గదా చెట్లు. ఇంకా ఆ చెట్లుయయితే ఈరోజు కొట్టిచ్చాము. ఇంక చెట్టుని కొడతా ఉంటే ఇంక నేనెళ్ళి అక్కడ నుంచున్నాననమాట. మనం దగ్గరుండి తెచ్చుకోలేదనుకోండి, ఇంక రోడ్డు మీద రెడీగా ఉంటారు. ఆహ్, ఎవరన్నా చెట్టుని కోస్తుంటే ఇంక తెలిసిన వాళ్ళు అటెళ్తా, ఇటెళ్తా తీసుకెళ్తారు అని జెప్పి, ఇంక కొట్టంగానే తీసుకొచ్చి లోపల పెడదామని జెప్పి ఇంక నేనైతే రెడీగా ఉన్నాననమాట. ఇంక సమ్మర్‌లో మనకి చాలా ప్రత్యేకంగా అందరూ ఇష్టపడే సమ్మర్ స్పెషల్ తాటి ముంజలు. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఈరోజు జరిగిన ముచ్చట్లు చాలానే ఉన్నాయి. ఇంక అవన్నీ చెప్పుకునే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే వీడియో లాస్ట్ వరకి చూసి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈరోజైతే పొద్దున్నే ఇంక తాటికాయల మీద పడిందనమాట మా ధ్యాస అంతా. ఇంక 4 రోజుల నుంచి తాటికాయల్ని చూస్తే ప్రాణం లబలబలాడిపోతుందనమాట. ఇంక చాలా రోజులైపోయింది తిని. ఎప్పుడు మా వాళ్ళ మనవడి పెళ్ళప్పుడు చుట్టాలందరూ వచ్చారు కదా! అప్పుడు కోపిచ్చాం గానీ ఇంక తినటానికి కుదరలేదనమాట. ఇంకా మళ్ళీ ఈరోజు ముహూర్తం కుదిరింది. ఇంకా మనకి ఇంటి ముందు ఉన్న చెట్టుకే కోయించాము. కాయలైతే మాత్రం చాలా బాగున్నాయి. ఇంక మీలో ఎంతమందికి ఇష్టం తాటి ముంజలంటే? అసలు మీరు నమ్మరు, ఎంత చలవ చేసిద్దో తెలుసా? ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట ఈ ముంజలు తినటం. ఇంకిక్కడ మా వారికి నాకు ఒక చిన్న పోటీ కూడా జరిగింది. మా వారేమో ముంజల్ని ఇట్లా పొడవలు పెట్టి తాటికాయ కోసిన తర్వాత ఇట్లా ముక్కు పెట్టి తీస్తున్నారనమాట. నువ్వు అట్లా తీస్తున్నావు, నేను చూడు చేత్తోనే తీస్తాను అని చెప్పి ఇంక నేనైతే వేలుతోనే తీస్తున్నా. ఇంకిక్కడ ఒక చేత్తో వీడియో తీసుకుంటూనే ఇంకో చేత్తో ముంజలు కూడా తోడుతున్నాను. అందుకోసం కొంచెం కాయి అటు ఇటు జరిగిపోతూ ఉందనమాట. ఎలాగైతే నా పంతం ఏలుతో ముంజలైతే బయటికి తీశాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. కొడవలతో మా వారు ఎలా తీశారో నేను చేత్తో కూడా అంతే బాగా తీశాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూసావా నేను ఎంత బాగా తీశానో? నీకన్నా నేనే బాగా తీశాను. ఏళ్ళతో నువ్వు కొడవల సాయం తీసుకున్నావు అని ఇంకిక్కడ నవ్వుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా ముంజలైతే కొంచెం మనం ఇట్లా తినటం రాని వాళ్ళకి ఇట్లా కొడవలతో తీసి మనం ఎట్లయినా తినొచ్చు. ఈ పైన ఇక్కడ చెక్కు కనిపిస్తుంది చూసారా? దాంతో తింటే కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది. ఒకవేళ కడుపులో నొప్పి వచ్చిందనుకోండి ముంజలు తిన్నప్పుడు మామిడికాయ ముక్క ఒకటి తింటే పండుది తొందరగా తగ్గిపోయిద్దనమాట. అంటే కొంతమందికి ఏంటంటే ఏమీ అనిపించదు, కానీ కొంతమందికి గిట్టక కడుపులో నొప్పి వచ్చిద్దనమాట. అందుకోసం చెప్తున్నా. ఇంక ఇవి ఇలాగే తిన్నా బాగుంటాయి, లేదా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని, అంటే చల్లగా తినటం ఇష్టం అనుకున్న వాళ్ళకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా బాగుంటాయి అన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చిన్న పిల్లలు అంటే ఒక 5, 6 నెలలు పసిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే వేడి తగ్గిద్ది అని చెప్పి మనకి లేత ముంజల్లో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్లు తీసి పట్టేవాళ్ళం అన్నమాట చిన్నపిల్లలప్పుడు. చాలా మంచిది, వేడి తగ్గిద్ది, ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పి, చాలా చలవ అని చెప్పి ఈ సమ్మర్లో తాటి ముంజలు ఎక్కువగా తింటారనమాట. ఇంకా టేస్ట్కి టేస్ట్, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంక తాటి ముంజలు కొట్టడం అయిపోయిన తర్వాత ఇంక మొన్న శనగలు తీసుకున్నాను అని చెప్పాను కదా, అవి ఏ ముహూర్తం తీసుకున్నానో కానీ అస్సలు ఇప్పుడు దాకా విసరడానికే కుదరలేదు. ఇంక రోజు అలాగే అయిపోతుంది అని చెప్పి ఇంక ఈరోజు ఎలాగైనా సరే ఈ పని కానివ్వాలి అని ఇంకా శనగలు అయితే పెట్టాము. ఇవి ఎసరటానికి కూడా చాలా టైం పట్టిద్ది. అంటే మినువులు, పెసలు అలాంటివి తొందరగా అయిపోతాయి, కానీ శనగలు కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఎందుకంటే మనకి తిరగట్లో మెల్లిగా దిగుతూ ఉంటాయి, ఎసరటం చాలా టైం పట్టిద్ది. ఇవి దగ్గరగా 2, 2:30 గంటలు, 3 గంటలు పట్టినట్టు ఉన్నాయి. ఇంకా ఈ రోజంతా ఈ శనగలు విసరటమే సరిపోయింది అనిపించింది నాకైతే. ఇంకా నేను విసురుతూ ఉంటే అమ్మ పోస్తూ ఉందన్నమాట. ఇంక ఇటువైపు చల్లటి గాలి తోలిద్ది మనకి, చిన్న గేటు కల్లే. ఇంక అందుకోసం అని చెప్పి ఇక్కడ ఈ గేటు దగ్గర వేసుకున్నాము. ఇంక ఇక్కడ కాబట్టి ఇంత టైం పట్టినా కూడా ఎసరగలిగాం. కానీ
అదే ఇంకా అటు రేకుల షెడ్డుకెళ్ళైతే మాత్రం అస్సలు కూర్చోలేకపోయేవాళ్ళం. అంత ఉడికిపోయిద్దనమాట అటు. ఇంక ఇటైతే చల్లటి గాలి తోలిద్ది. ఏ టైంలో అయినా సరే చల్లగా అనిపిచ్చిద్దనమాట. ఇంక అందుకోసం ఇక్కడ తిరగలేసుకొని ఇంక ఇక్కడ ఇసురుతా ఉన్నాం. ఇంక మధ్యలో మనకి శనగలు పోస్తాం గదా! అక్కడ అట్లా సరి చేసుకుంటా, తిరగలు ఎత్తుకుంటా ఇంక అట్లా చాలా టైం పట్టిందనమాట ఇసరడానికి. ఇంకా ఎలాగైతే కొన్నైతే ఉడకబెట్టుకోవడానికి, గుగ్గిళ్ళు చేసుకోవడానికి అని చెప్పి ఇంక ఇక్కడ డబ్బా కనిపిస్తుంది కదా! ఆ డబ్బాకైతే తీసాను. ఇంకా మిగతాయి అయితే ఇసిరామనమాట. ఇవి ఇసిరేటప్పటికే 7, 7:30 అయినట్టుంది టైము. ఇంకా ఇసిరి ఇంక పక్కన పెట్టేసాం. ఇంకా వాటికి చాలా పని ఉందిలేండి. మొత్తం చాట్లో పోసి చెరగాలి పొట్టంతా, మళ్ళనేమో గింజలు ఏరాలి. ఇంక చాలా పని ఉంది. ఇంక అది రేపు చేసుకోవచ్చులే అన్నట్టుగా ఇంకా ప్రస్తుతానికైతే ఇసిరి అక్కడ పెట్టాము. ఇంక ఈ శనగలు ఇసరటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని స్టార్ట్ చేశాను. ఇంకా ఈ వంటగదిలో ఎప్పుడెప్పుడు వంట పూర్తి అయిపోయిద్దా, ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అన్నట్టుగా అనిపించింది అనమాట. అంత ఉడుకుపోతుంది. ఇంక ఈ ఎండాకాలం అన్ని రోజులు ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఇంతేలేండి. ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా వంట పూర్తయితే అని ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాము. ఇంక ఈరోజైతే సగ్గుబియ్యం కాద్దాము అని చెప్పేసి ఒక పొయ్యి మీద అయితే పాలు పెట్టాను. ఇంకో పొయ్యి మీద అయితే సగ్గుబియ్యం పెట్టాను అనమాట. ఉడుకుతూ ఉన్నాయి. ఇంక 2 రోజుల నుంచి కళ్ళు మంటలుగా వేడి చేసినట్టుగా అట్లా అనిపిస్తుంది అనమాట. అందుకోసం సగ్గుబియ్యం కాస్తున్నా. సగ్గుబియ్యం వల్ల వేడి చాలా తొందరగా తగ్గిద్ది అనమాట. ఇంకా మనకి ఎండాకాలం వేడి చేసింది అనుకున్నప్పుడల్లా ఎక్కువగా సగ్గుబియ్యమే కాస్తూ ఉంటాను. ఆరోగ్యానికి కూడా మంచిదనమాట సగ్గుబియ్యం. ఇంకైతే ఓ పొయ్యి మీద చెప్పాను కదా సగ్గుబియ్యం అయితే ఉడుకుతున్నాయి. ఇంకో పొయ్యి మీద పాలు కాసి పక్కన పెట్టేసి ఇంకా సేమియా కూడా ఏపుతూ ఉన్నాను. అలాగే ఈరోజు ఇడ్లీకి పప్పు నానబెట్టాను అనమాట. ఇంకా అవి కూడా మిక్సీ వేయాలి. ఇంక ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటే టైం అంతా ఇక్కడే సరిపోయిద్ది. ఇంకా నీరసం వచ్చేసిద్ది అనమాట. ఇంక ఉడికిపోతుంది కదా, ఇంకా అందుకోసం ఒకదాని తర్వాత ఒకటి అంటే ఒకేసారి 2, 3 పనులు చేసేస్తూ ఉన్నానన్నమాట. ఇక్కడేమో 2 పొయ్యిల మీద 2 పెట్టానా. ఇంకా ఇవి ఉడుకుతానే ఉంటాయి అని చెప్పి ఈలోపు పప్పు కూడా కడిగేశాను. పప్పు కడిగి ఇంకా పిండి కూడా మిక్సీ పట్టేసామనుకోండి, ఇంకా వంటగదిలో పని తొందరగా అయిపోయింది కదా. ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా అవి చేస్తూనే ఇంక ఈ పనులు కూడా చేసేస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు 4 దగ్గర నుంచి నైటు 10:30 దాకా చేస్తూనే ఉన్నాను. ఏదో సామెత చెప్తారు చూడండి, క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదన్నట్టు. ఇంకా నా జీవితం అంతా ఇంతే అనమాట. నా లైఫ్ స్టైలే ఇలా ఉంటుంది. ఇంకా ప్రతిరోజు ఇంట్లో పనులు చేసుకోవటం, ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఇంట్లో పనులు చేసుకుంటూనే కొంచెం ఖాళీ చూసుకొని నాకు ఇష్టమైన టైలరింగ్ చేయటం, ఇంకా అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ప్రతిరోజు కొంచెం అటు ఇటు అయినా చిన్న చిన్న మార్పులు జరిగినా కానీ నా లైఫ్ స్టైల్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట. ఇంకా హౌస్ వైఫ్ అంటే ప్రతి ఒక్కళ్ళకి కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయేమో కానీ ఇంకా ఎక్కువ శాతం ఇలాగే జరిగిపోయిద్ది ప్రతి ఒక్కళ్ళకి. అయితే ఇంకా పప్పు కడిగేసి అక్కడ పెట్టేసి ఇంక ఇవి మధ్య మధ్యలో తిప్పుకుంటా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి హడావిడిగా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అలాగే ఉడుక్కుపోతూ ఉందన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పి హడావిడిగా చేస్తూ ఉన్నాను. ఇంక ఈరోజు చాలా టైము ఆ శనగల దగ్గరే సరిపోయిందనమాట. ఇంకా బయట వాకిళ్ళు ఊడవటము ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేశాను. ఇంకొక రోజు కుదరకపోతే కానీ వదిలేసేస్తా బయట ఊడవటం. ఎక్కువ పని ఉందనుకోండి, ఇంకా ఆ రోజు కుదరదు అనుకుంటే కనుక వదిలేస్తా. మరీ ఆగంగా ఉందనుకోండి, ఎంత లేట్ అయినా కూడా ఊడుస్తూ ఉంటానన్నమాట. అట్లా ఒక్కొక్కసారి నాకు కుదిరిన దాన్ని బట్టి పనులు మార్చుకుంటూ ఉంటాను. ఇంక ఈరోజు అయితే ఇడ్లీకి వేసానని చెప్పాను కదా, ఇంకా పప్పు కూడా కడిగి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నా. ఇంకా 4-5 రోజుల నుంచి రోజు అట్టు తింటంటే అసలు విపరీతంగా మంచినీళ్ళు అవుతున్నాయి. అసలు బాటిల్ పక్కన పెట్టుకొని కాసేపటికి ఒకసారి తాగుతూ ఉన్నా సరే దప్పిక అస్సలు ఆరట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఇడ్లీకి నానబెట్టాను. ఇడ్లీ తిన్నామనుకోండి ఇంకా ప్రాణానికి హాయిగా ఉంటుంది. మంచినీళ్ళు అవ్వవు అనుకుంటాం కానీ అంటే అందరికీ ఇలాగే ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ నాకు అనిపించింది ఎందుకనో. ఇడ్లీ తిన్నాను అనుకోండి, నాకు ఒక్క అరగంట తర్వాతే మళ్ళీ విపరీతంగా ఆకలి అవుతుంది అనిపించిద్ది. అది ప్రతిసారి అంతే. ఏదో ఒకసారి 2 సార్లు అయితే ఊరికే నాకు అట్లా అనిపిస్తుందేమో అనుకుంటాం కానీ నాకు ప్రతిసారి అంటే ఇడ్లీ తిన్న ప్రతిసారి ఇడ్లీ తిన్న ఒక అరగంటకే
అసలు రోజుటికన్నా కూడా ఇంకా విపరీతంగా ఆకలి అవుద్ది అనమాట. అదెందుకో నాకు తెలీదు. ప్రతిసారి అనుకుంటా ఇదేంటి నేను ఇప్పుడే కదా తినింది ఇడ్లీ, మళ్ళీ ఇంతలోనే ఆకలి అవుతుంది ఏంటి అని అనుకుంటాను. మరి నాకే అలా ఉంటుందో అందరికీ అలాగే ఉంటుందో నాకైతే తెలియదు. కానీ ఇంకా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా ఉంటుంది కదా బాడీ, దాన్ని బట్టి ఉంటుందేమో అనుకుంటాను నేను. నాకైతే అలా అనిపించిద్ది అనమాట. అందుకే నాకు ఇడ్లీ అంటే అబ్బా ఇప్పుడు ఇడ్లీ తినాలా అనిపించిద్ది. కానీ తప్పదు కదా, ఇంట్లో అందరి కోసం చేయాలి. ఇంకా అందుకోసం ఇడ్లీకి వేసాను అనమాట ఈరోజు. ఇంకా పిండి పట్టేసి అక్కడ పెట్టేసా. ఇంకా రవ్వ కూడా కలిపేయాలన్నమాట. ఇంకా సగ్గుబియ్యం కాస్తున్నాను అన్నాను కదా, ఇంకా మిగతా పనులు చేసుకుంటానే ఇవి కూడా చేస్తున్నా. ఇంకా చూడండి, ఒక పక్కన సేమియా ఏగుతున్నాయి, ఇంకొక పక్కన అయితే సగ్గుబియ్యం పెట్టేశాను అనమాట. ఇంకా దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. నేను చేసే విధానం నచ్చితే కనుక ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫస్టు 2 గ్లాసులు నీళ్లు పెట్టుకొని ఆ నీళ్లు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసాను. అవి ఉడికిన తర్వాత సేమియా పక్కన నెయ్యి వేసి వేపుకొని అవి కూడా వేసాను అనమాట. అవి కూడా ఉడికిన తర్వాత కొంచెం అంటే మనకి టేస్ట్కి సరిపడా బెల్లం వేసి అది కొంచెం కరిగిన తర్వాత యాలకుల పొడి అలాగే చిటికెడు సాల్ట్ వేసాను. ఇట్లా తీపి వస్తువులకి ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ వేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. ఇంకా అది కూడా వేసిన తర్వాత ఇంకా బెల్లం మొత్తం కరిగినాక ఒక 5 నిమిషాలు అట్లా పక్కన పెట్టేశాను. మనం వేడి మీద పాలు అయితే మాత్రం అస్సలు పోయొద్దు, ఇరిగిపోయినట్టుగా వస్తాయి అన్నమాట బెల్లానికి. అందుకోసం మొత్తం ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా పక్కన పెట్టి ముందుగానే పాలు కాసి పక్కన పెట్టాను కదా, ఇంకా పాలు కూడా కొంచెం వేడారినవి. ఇంకా తర్వాత అప్పుడు పాలు పోసాను అనమాట. ఇంకా దానికంటే ముందు మనం ఇట్లా జీడిపప్పు అవి వేపుకున్నాం కదా, ఇవైతే ఆప్షన్ అండి, మనకి అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంతమందికి కిస్మిస్లు అంటే కూడా చాలా ఇష్టపడతారు. నేనైతే వేయను, ఎందుకంటే మా పిల్లలు కానీ మా వారు కానీ అంత ఇష్టంగా తినరు అనమాట. అవి ఏరి పక్కన పెడతా ఉంటారు, అందుకోసం ఇంకా అవి అయితే వేయను. ఇంకా అవి కూడా నేతిలో వేపుకొని ఇంకా అవి కూడా కలుపుకోవటమేనమాట. ఎంతో రుచికరంగా, ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి, చాలా మంచిది. ఎండాకాలం వేడి తొందరగా తగ్గిద్ది అనమాట, చాలా చలవ చేసిద్ది పొట్ట. అందుకోసం ఈ ఎండాకాలం ఎక్కువగా కాస్తూ ఉంటాను నేనైతే. ఇంకా మనకి ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా అందరికీ పోసిచ్చాను. అందరం తినేసిన తర్వాత ఇంకా వంటగదంతా ఒకసారి శుభ్రం చేసేసుకొని బియ్యం కడిగి పెట్టాను. ఇంకా అన్నం ఉడుకుతూ ఉంది. ఇంక ఈ గిన్నెలు కడుగుదాము అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇంకా ఈ మధ్య చెప్పాను కదా, ఎక్కువగా ఏ పనైనా సరే బయటే చేసుకుంటున్నా. కొంచెం బయట అయితే మాకు చల్లటి గాలి తోలిద్ది కాబట్టి బాగుంటుంది అని చెప్పి ఇంకా ప్రతి పని బయటే చేసుకుంటున్నా. ఇంకా మా వారు కూడా వచ్చారు. ఇంకా లోపల ఉడికిపోతుంది అని చెప్పి ఇంకా మా వారు కూడా బయట ఇట్లా చల్లగాలికి కూర్చొని ఇంకా తనకేదో ఫోన్లో పని ఉంటే ఇంకా అది చూసుకుంటా ఉన్నారనమాట. ఇంకా నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యి వంట పూర్తయ్యి మేము భోజనం చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే రవ్వ కలిపేస్తున్నా. ఇందాక మర్చిపోయాను అనమాట రవ్వ కలిపేయటం. ఇంక ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంక పని అంతా అయిపోయింది కదంటలే అని చెప్పేసి ఇంకా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చా పడుకుందాము అని. ఇంక ఇప్పుడు గుర్తొచ్చింది రవ్వ కలిపేయటం మర్చిపోయాను కదా అని. ఒక్కొక్కసారి ఎదురుగానే ఉంటాయి గిన్నెలు, అయినా కూడా మర్చిపోతూ ఉంటాను అనమాట. ఇంక ఇప్పుడు గుర్తొచ్చేసి ఇంక ఇది రవ్వ కలిపేస్తూ ఉన్నాను. ఇంక ఈ రవ్వ కలిపి అక్కడ పెట్టేసి ఇంకెళ్ళి ప్రశాంతంగా పడుకోవటమేనమాట. ఇంకా ఇదండి ఈరోజు నేను చేసుకున్న పనులు. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది, ప్రతిరోజు ఒకేలా ఉండిద్ది అని కాదు. ఓవరాల్గా నా లైఫ్ స్టైల్ అయితే ఇంకా ఇలాగే ఉంటుంది అనమాట. ఇంకా ఇంట్లో పనులు అంటారా, ప్రతి ఇల్లాలకి తప్పదు. ఇంకా నేను కూడా అంతే అనమాట. నేనేం ప్రత్యేకమని కాదు, కానీ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఒక ఇంటి ఇల్లాలు అంటే ఈ పనులన్నీ తప్పవు అనమాట. కాకపోతే చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే. ఇంకా ఇంట్లో పనులు తప్పవు, బాధ్యతలు తప్పవు కదా. ఇంక ఏ టైం అయినా సరే ప్రతిరోజు మన పనులు మనమే చేసుకోవాలి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళి పడుకున్నారు. ఇంకా నేను కూడా ఈ పని పూర్తి చేసుకొని వెళ్ళి ప్రశాంతంగా పడుకోవటమే. ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.